కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. సిట్ విచారణ పూర్తయిన తర్వాత 100% మీరు చెప్పినట్టుగా బిగ్ బ్లాస్ట్ జరిగిద్ది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో బిగ్ బ్లాస్ట్ సంబంధించినటువంటి న్యూస్లు ఉండబోతున్నాయి, ప్రకంపనలు సృష్టించబోతున్నాయి. రాజకీయాలలో ఆ ప్రకంపనలు చాలా పెద్ద దుమారాన్ని రేపబోతున్నాయి. అయితే ఈరోజు రేపు ఆయన బండి సంజయ్ గారు సిట్ ముందు విచారణకు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఆయన తన ఫోను ట్యాప్కు సంబంధించి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా తాను నా ఫోన్ ట్యాప్ జరిగిందా లేదా అనేటువంటి సమాచారాన్ని కేంద్ర నిఘా వర్గాలతో, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కేంద్ర నిఘా వర్గాలను అడగటంతో వాళ్ళు విత్ డేటాతో ఆయన ఫోన్ ఎప్పుడెప్పుడు ట్యాప్ అయింది, ఎవరెవరు ఫోన్లు మాట్లాడుతుంటే వాళ్ళు ట్యాప్ చేశారనేటువంటి డేటాను కూడా కేంద్ర నిఘా వర్గాలు ఇప్పుడు కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ గారికి లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో అందజేశారట. అవి తీసుకొని ఆయన తెలంగాణకు చెందినటువంటి, ఏపీకి చెందినటువంటి పోలీసు ఉన్నతాధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది చేసినప్పుడు ఎలాంటి చర్యలు ఉంటాయి, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, దీన్ని ఎవరు ఏ దశలో దీన్ని రికార్డ్ చేశారు అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తెలుసుకొని రేపు మీటింగ్కి వెళ్ళబోతున్నారు. రేపు ఉదయం ఆయన తన క్యాంప్ ఆఫీస్ దగ్గర బయలుదేరి ఖైరతాబాద్లోని ఆంజనేయ స్వామి టెంపుల్ దర్శించుకొని 11 గంటలకి 11:30, 12 గంటలకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ చేరుతారు. లేక్ వ్యూ గెస్ట్ హౌస్లో 12 గంటలకు విచారణ మొదలవుతుంది. అది 4-5 గంటల వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. జనరల్గా సిట్ అధికారులు బండి సంజయ్ గారిని విచారిస్తారా, లేకపోతే బండి సంజయ్ గారు సిట్ అధికారులను విచారిస్తారా అనేటువంటిది రేపు కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి, ఆసక్తికరమైనటువంటి అంశం. ఎందుకు అనంటే వాళ్ళకంటే ఈయన ఎక్కువ స్టడీ చేశాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం అనేటువంటి దాన్ని మొట్టమొదటగా బయటికి తీసుకొచ్చింది ఆయనే. నా ఫోన్ ట్యాప్ అవుతుంది అని ఆ రోజు ఆయన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన స్వయంగా ప్రకటించారు. ఒకసారి వారి బైట్స్ కూడా, ఒకసారి వారి బైట్స్ చూస్తే మరింత క్లారిటీ వస్తుంది. ఒకసారి ఆ బైట్స్ ప్లే చేయండి. అనేక మంది మాలాంటి కార్యకర్తలు ఉసురు పోసుకున్నటువంటి మూర్ఖుడు ప్రభాకర్ అంటాడు. ఇవాళ ఇతర పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ కూడా చేసారు. భార్య భర్తలుంటే ఫోన్ వినడమే, కొడుకు తల్లింటే ఫోన్ వినడమే, జడ్జిల ఫోన్లు కూడా ఫోన్ ట్యాప్ చేశారు. దీన్ని సిబిఐకి ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇవాళ వాళ్ళ వాంగ్మూలంలో ఏం చెప్పారు, పెద్ద ఆయన చెప్తే మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తామన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని చెప్పి క్లియర్గా దానిలో వాంగ్మూలంలో స్టేట్మెంట్లో రికార్డ్ అయి ఉన్నది. వాళ్ళని నోటీస్ ఎవరికి ఇవ్వాలి, కేసీఆర్కు నోటీస్ ఇవ్వాలి. సిరిసిల్ల ఎవరి కేంద్రంగా జరిగింది, కేసీఆర్ కొడుకు కేంద్రంగా జరిగింది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు నోటీస్ లేరు అంటే ప్రభుత్వం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. అంటే బండి సంజయ్ గారి తర్వాత కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు. అంటే రేపు ఆయన ప్రశ్నించే దాన్ని బట్టి చాలా, అందుకేనంటుంది బిగ్ బ్లాస్ట్ అనేది. ఆయన చాలా క్లియర్గా చెప్పాడు సిబిఐకి ఇవ్వాల్సినటువంటి కేసు ఇదని చెప్పని. రెండోది, ఆయన రేపు చాలా అంశాలను ప్రస్తావిస్తారు. అంటే ఆ ఫోన్ ట్యాప్ చేసిన తర్వాత దాన్ని ఏ రకంగా వాళ్ళు తన క్యాడర్ని ఇబ్బంది పెట్టారు, భారతీయ జనతా పార్టీ క్యాడర్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, వాళ్ళు ఆ ఫోన్లని ఎవరెవరు టార్గెట్ చేశారు, వీటన్నిటిని కూడా విని ఆయన రేపు ఇంకో కంప్లైంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమని, నా ఫోన్ ట్యాప్ చేసినటువంటి వాళ్ళ మీద మీరు ఇమీడియట్లీగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా అని చెప్పని కూడా రేపు ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ వేగంగా వెళ్ళాలని చూస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీకి సిట్టు విచారణలో కూడా కొన్ని హడ్డిల్స్ ఏర్పడుతూ ఉన్నాయి. ఇక్కడ బీజేపీ కనుక సీరియస్గా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నేతలే కొంచెం వెనక్కి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, బీఆర్ఎస్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేపు బండి సంజయ్ గారు తనకు వచ్చినటువంటి అవకాశాన్ని మాత్రం రేపు పూర్తి స్థాయిలో తాను ఉపయోగించుకుంటూ రేపు పూర్తి స్థాయిలో సిట్టుని ఆయన విచారిస్తాడు. సిట్టు ఆయన ఏం విచారించిద్దో నాకు తెలియదు, కానీ సిట్టుని ఆయన విచారిస్తాడు. సిట్టుకి ఆయన ఇచ్చేటువంటి ప్రశ్నలతో చాలా చర్చనీయాంశం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది నెంబర్ 1 ఎపిసోడ్. దీని తర్వాత ఏం జరిగిద్ది, దీని తర్వాత జరిగేటువంటిదే చాలా కీలకం. ఏం కీలకం అనంటే, ఎవరైతే ఫోన్, ఇందాక ఆయన అన్నారు భార్యాభర్తల ఫోన్లు విన్నారని, వాళ్ళ ఫోన్లు విన్నారని, వీళ్ళ ఫోన్లు విన్నారని సంజయ్ గారు కూడా అన్నారు కదా.
ఆ డేటాని ఇప్పుడు ఆయన బయట పెట్టమని అడుగుతాడు. Yes. ఆ డేటాని బయట పెడతారా లేదా? ఆ డేటా బయట పెట్టి ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయో వాళ్ళని నోటీస్ ఇచ్చి పిలిపించి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా? లేదా దీన్ని అలా ఆపేసి అలా ఉంచుతారా? ఇది తేలాల్సినటువంటి అంశం. చాలా కీలకమైనటువంటి అంశాలు రేపు జరగబోతున్నాయి. మధు సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మధు. ఏంటి రేపు బండి సంజయ్ గారిది రేపు విచారణ సిట్టు ఆయన విచారించిద్దా, ఈయన సిట్టుని విచారిస్తారా? ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలం సార్, బండి సంజయ్ విచారణ కంటే ముందు, బండి సంజయ్ విచారణ తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏంటి అనేది రేపటి నుంచి చాలా స్పష్టంగా కూడా కనబడబోతుంది సార్. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సాక్షిగా రేపు వివరాలు ఇవ్వబోతున్నారు సార్. ఎక్కడ కూడా దేశ చరిత్రలోనే ఒక కేసుకు సంబంధించి, ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్ద వ్యవహారం. ఆయనే ప్రధానంగా ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నారంటే, అత్యధికంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎక్కువ మంది ఫోన్లు ఏదైతే ఉన్నారో విన్న వాటిల్లో ఎక్కువ సార్లు విన్నటువంటి పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది బండి సంజయ్ ఫోనే. ఆయన ఫోన్లోనే ఎక్కువగా విన్నారు అనేటటువంటి విషయాన్ని రాధాకిషన్ రావు అనేటటువంటి మాజీ పోలీస్ ఆఫీసర్, ఈ మొత్తం స్కామ్కి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పినటువంటి స్టేట్మెంట్ అది సార్. మేమేమీ లేదు, మాకు బిగ్ బాస్ చెప్తేనే ఫోన్లన్నింటినీ కూడా ట్యాప్ చేశాము అనేటటువంటి స్టేట్మెంట్ని రాధాకిషన్ రావు అయితే ఇచ్చాడు. అదే బండి సంజయ్ ఫోన్లను కూడా మేము విన్నాము అనేటటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. మొదటి నుంచి కూడా ఈరోజు వచ్చినటువంటి ఇంటెలిజెన్స్, కేంద్రం నుంచి వచ్చినటువంటి ఇంటెలిజెన్స్తో పాటు కౌంటర్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వచ్చారు. ఏపీ నుంచి అధికారులు ఎందుకు వచ్చారు, ఇది సార్ కీలకమైనటువంటి విషయం. ఓకే, తెలంగాణకు సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు రావాలి, ఎందుకంటే ప్రోటోకాల్ ప్రకారము రేపు ఆయన వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా అందజేయాలి, అది ఖచ్చితంగా ఇవ్వాల్సింది రూల్ అది. మరి ఏపీ నుంచి అధికారులు ఎందుకు వచ్చారు? ఆయన కూడా కేంద్రానికి సంబంధించినటువంటి సహాయ మంత్రి, కానీ ఏపీ నుంచి కూడా అధికారులు రావాల్సినటువంటి అవసరం ఏంటి? ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా తెలంగాణ, హైదరాబాద్, సిరిసిల్లలో జరిగింది. మరి ఏపీ నుంచి అధికారులు ఎందుకు వచ్చారు అంటే, అక్కడ కూడా షర్మిలాకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్లతో పాటు మరో కొంతమంది కీలకమైనటువంటి, అంటే నారా చంద్రబాబు నాయుడు ఫోన్ కావచ్చు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫోన్లు కావచ్చు, వీళ్ళందరి నెంబర్లు కూడా విన్నారు అనేటటువంటి సమాచారాన్ని కూడా పూర్తిగా కూడా సేకరించినటువంటి బండి సంజయ్ రేపు మొత్తం బండారాన్ని బాంబునైతే పేల్చబోతున్నారు సార్. దిల్కుషా గెస్ట్ హౌస్ సాక్షిగా రేపు బండి సంజయ్ ఇవ్వబోతున్నటువంటి స్టేట్మెంట్ ఒక పెను సంచలనంగా అయితే మారబోతుంది సార్. ఓకే సార్, అట్లాగే ఇప్పుడు కేంద్ర నిఘా వర్గాలు ఆయనకు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చినాయి అంటున్నారు. జనరల్గా ఆయన ముందుగానే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన రిపోర్ట్ అడిగి గతంలో ఫోన్ ట్యాప్ అయిందా లేదా డేటా తీసుకునే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా సార్. ఇప్పుడు గతంలో ఎప్పుడైతే, అంటే గతంలో బీజేపీని అధికారంలో ఉండింది సార్, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ అధికారంలో ఉన్నప్పటికీ కానీ సెంట్రల్లో చూసుకుంటే బీజేపీనే ఉండింది. ఆ బీజేపీలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి వస్తుంది, కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు ఏ రాష్ట్రంలో ఎవరి ఫోన్లు ఎలా ట్యాప్ చేస్తున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అలానే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పటికీ కూడా అప్పట్లోనే బండి సంజయ్ ఓపెన్ గా చెప్పాడు, మా ఫోన్లను వింటున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఖచ్చితంగా దీనికి డెఫినెట్ గా బయటపడతామని అయితే చాలా ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు. అలానే ఆయన కూడా చెప్పింది, బండి సంజయ్ చెప్పిన మాట కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు అయితే నమోదు చేశారు, కానీ కేసు మాత్రం అనుకున్నంత ఫాస్ట్ గా అయితే వెళ్ళట్లేదు సార్, అది ఫ్యాక్టే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో వెళ్తుంది, విచారణ జరుగుతుంది, ప్రభాకర్ రావును పిలిపిస్తున్నారు, విచారణ జరుగుతున్నారు, కానీ ఎక్కడో ఏదో ఒక స్పీడ్ బ్రేకర్ అయితే కనబడుతుంది సార్. అదే సార్ ఇప్పుడు క్వశ్చన్ మార్క్ సార్. ఓకే, అదే స్పీడ్ బ్రేకర్ ఎవరు అనేది తెలియట్లేదు, కానీ ఒక స్పీడ్ బ్రేకర్ అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కనబడుతుంది సార్. ఓకే.